అంటే సరే ఇప్పుడు హసీనాపై హింస ముందే అంటే తీర్పు ముందే ఈ బంగ్లాదేశ్లో ఈ హింస చెలరేగడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగా అది ప్రజాస్వామ్య నిరసనగా చూడొచ్చా, లేకపోతే ప్రణాళికాబద్ధంగా జరిగిన ఘటనల్లా చూడొచ్చా? ఏమంటారు? అంటే అవామి లీగు మన నేపాల్లో జన్జెడ్ ఉద్యమం వచ్చినట్టు, లేకపోతే బంగ్లాదేశ్లో విద్యార్థులు తిరుగుబాటు చేసినట్టు అకస్మాత్తుగా వచ్చింది కాదు. నేను ఢాకా బంద్ కానీ, రేపు 16-17 బంద్ కానీ, ఇవన్నీ అకస్మాత్తుగా ఏదో మూక మూక మనస్తత్వంతో వచ్చినటువంటి కావు. అవామీ లీగ్ అనేది ఎస్టాబ్లిష్డ్ పార్టీ, 55 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, తర్వాత సెక్యులర్ స్టేట్ గా డిక్లేర్ చేసుకున్న పార్టీ, ఇప్పటి వరకు రాజకీయ స్థిరత్వం ఉన్నటువంటి పార్టీ. కాబట్టి అన్ని క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి అవామీ లీగ్ రీఆర్గనైజ్ కావడం పెద్ద కష్టం కాదు. తాత్కాలికంగా విద్యార్థుల నిరుద్యోగుల ఊపుకు తర్వాత ఇంకోటి కూడా షేక్ హసీనా విజ్ఞప్తి చేస్తే సైన్యం జోక్యం చేసుకోలేదు. బంగ్లాదేశ్ సైన్యం జోక్యం చేసుకుంటే మేము జోక్యం చేసుకో అనడంతో ఎంకరేజ్ చేయారు ప్రధానమంత్రి బంగ్లా మీదకి. ఆనాడు ఉన్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడైనా ఇటువంటి ఊపు వస్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరగబడి ఇటువంటి పనులు చేస్తాయి, ఏ దేశంలో అయినా ఏ పట్టణంలో అయినా. కాబట్టి షేక్ హసీనా మీద ఇంటి మీద దాడి జరగడానికి ఇట మూక మనస్తత్వమే కారణం. ఎట్ ది సేమ్ టైం మిలిటరీ రిజెక్టెడ్ టు ఇన్వాల్వ్, అది పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ అవామీ లీగు నిరసన కార్యక్రమాలు కానీ, బంద్ కార్యక్రమాలు కానీ, వాళ్ళకి ఎస్టాబ్లిష్డ్ పార్టీ క్యాడర్ ఉంది కాబట్టి సహజంగానే నిన్న ఢాకా షట్ డౌన్ కానీ, ఇవాళ రేపు ప్రదర్శనలు కానీ, 16-17లో మళ్ళీ బంగ్లాదేశ్ బంద్ కానీ, లేదా బంగ్లాదేశ్ షట్ డౌన్ కానీ పిలిపించారు. చూడాలి అంటే ఏ మేరకని. కానీ వెంటనే బంగ్లాదేశ్లో వచ్చే డిస్టర్బెన్స్ కన్నా అమెరికా పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పాకిస్తాన్ డిఫెన్స్ డీల్స్, తర్వాత ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికానే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ విజిట్ చేసిపోయారనేది మనం అనుకుంటున్నటువంటి విషయం. అట్లాగే చైనా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది బంగ్లాదేశ్లో కన్సిడరబుల్ స్ట్రెంత్లో. ఇప్పటికైతే మనం అమెరికా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాం, $200 బిలియన్ మనం ఇన్వెస్ట్ చేశాం. తర్వాత అమెరికా కూడా ఒక $200 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడులు ఉన్నాయి, ఈ రెండే అగ్రభాగాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా కూడా ఎక్కువ భాగం ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాయి. సరే, ఏదేమైనా ఫారెన్ క్యాపిటల్ రావడం తప్పు కాదు, అందరం ఇన్వైట్ చేస్తున్నాం. కాకపోతే ఎగనిస్ట్ ఇండియా ఉపయోగించుకుంటే మనం కొంత డీసెంట్లైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ బోర్డరే పెద్ద ప్రాబ్లం అయింది, సెక్యూరిటీ పాకిస్తాన్ చొరబాటుదారులకు. తర్వాత ఈ మధ్య మొన్న ఈ ఘటన జరిగిన తర్వాత, ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది. మొన్న కూడా దాడులు టర్కీ నుంచి చేశారని మనం ఒక అంచనాకు వచ్చాం. వీళ్ళే త్రూ నేపాల్, త్రూ బంగ్లాదేశ్ చొరబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, తర్వాత క్యాంపులు కూడా పెట్టి ట్రైనింగ్ 2 దేశాల్లో, ఎందుకంటే 2 దేశాలు డిస్టర్బ్డ్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాలకులు మనకు వ్యతిరేకంగా ఉన్నారు. హసీనాకు మనం ఇచ్చే షెల్టర్ ఇవ్వటం వల్ల కానీ, లేదా మొదటి నుంచి హసీనా పార్టీ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ అమెరికా ఉపయోగించుకోవాలని చూస్తుందని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా జయశంకర్ కూడా మొన్న అమెరికన్ ఫారెన్ మినిస్టర్ తోటి మేము సహాయం చేస్తాం ఢిల్లీ బ్లాస్ట్ ఎంక్వైరీలు అంటే జయశంకర్ రిజెక్ట్ చేశారు. మీరు అవసరం లేదు, మా ఏజెన్సీలు ఎంక్వైరీ చేయగలవు, ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయని రిజెక్ట్ చేశారు. రైట్లీ సెట్, అది కరెక్ట్గా చెప్పాడు అది జయశంకర్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ పాకిస్తాన్ ఇండియా బయలాటరల్ రిలేషన్స్లో అమెరికాని మనం జోక్యం చేసుకునే లేదు. ఇందిరాగాంధీ ఉన్నా, వాజ్పేయి ఉన్నా, మోడీ ఉన్నా, రాజీవ్ గాంధీ ఉన్నా ఒకే వైఖరి అనుభవిస్తున్నాం. దేర్ ఇస్ నో థర్డ్ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి, థర్డ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ అని. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదేమైనా బంగ్లాదేశ్ స్టెబిలిటీని మనం కోరుకుంటాం, నేపాల్లో స్టెబిలిటీని మనం కోరుకుంటాం. అంటే సార్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ తీర్పు అనేది నవంబర్ 17న అయితే రాబోతుంది. మరి తీర్పు తర్వాత బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ప్రశాంతంగా ఉంటుందా, అంటే చీలిపోతుందంటారా? హసీనా మీద నెగిటివ్ గా తీర్పు వస్తే సహజంగానే తనకు వ్యతిరేక శక్తులకు ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది బంగ్లాదేశ్లో. అంతర్జాతీయ న్యాయ చట్టాలు కూడా మిమ్మల్ని దోషిగా నిరూపించింది కాబట్టి ఆ చట్టం ప్రకారం శిక్షించాలి అని చెప్పేసి ఇటువంటివన్నీ మళ్ళీ ఫోర్ ఫ్రంట్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ మరి విచారించకుండానే
హసీనాని విచారించకుండానే తీర్పిస్తుందా, ఆ నామ్స్ అలౌ చేస్తాయా, ఇవన్నీ బహుశా రేపు 18 నాడు కానీ మనకు డిబేట్కు రావు. కానీ 17 నాడు ఇచ్చేటువంటి తీర్పు అక్యూజ్డ్ లేకుండా విచారించి శిక్ష వేయొచ్చునా అనేటువంటిది ప్రైమ్ క్వశ్చన్. కాబట్టి ఆ విషయాల్లో ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి